మే 5 చరిత్రలో ఈరోజు పరమ్వీర్ మేజర్ హోషియార్ సింగ్ జననం 1936 మే 5వ తేదీన పరమ్వీర్ మేజర్ హోషియార్ సింగ్ హర్యానాలో జన్మించారు. ఆయన బసంతర్ యుద్ధంలో గాయపడిన తర్వాత కూడా తన బృందానికి నాయకత్వం వహించాడు. పాకిస్తాన్ సైన్యాన్ని వెనక్కి పారిపోయేలా చేశాడు. 1971 డిసెంబర్ 15న భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో మేజర్ హోషియార్ సింగ్ నేతృత్వంలోని గ్రెనేడియర్ రెజిమెంట్ 3వ బెటాలియన్కి రావికి ఉపనది అయిన బసంతర్ నదిపై వంతెన నిర్మించే బాధ్యతను అప్పగించారు. భారత సైన్యాన్ని నిలువరించేందుకు పాకిస్తాన్ అక్కడ భారీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా మేజర్ హోషియార్ సింగ్ బృందం ముందుకు సాగాలని నిర్ణయించుకుంది. రెండు సైన్యాల మధ్య భీకర యుద్ధం జరిగింది. ఆ తర్వాత 1971 డిసెంబర్ 17న పాకిస్తాన్ సైన్యం మరోసారి భారీ దాడికి దిగింది. ఆ దాడిలో హోషియార్ సింగ్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడినప్పటికీ ఆయన తన సైనికులను ప్రోత్సహిస్తూనే ఉన్నాడు. ఏ అడ్డంకి వారిని ఆపలేదు. వారు శత్రు సైన్యంపై ఎంత వేగంతో దాడి చేశారంటే పాకిస్తాన్ సైన్యం భారీ విధ్వంసం ఎదుర్కోవాల్సి వచ్చింది. కాల్పుల విరమణ ప్రకటించే వరకు హోషియార్ సింగ్ పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాడు. హోషియార్ సింగ్ అలుపెరిగిన ధైర్యానికి గాను పరమవీర చక్రను ప్రదానం చేశారు. హోషియార్ సింగ్ దేశానికి పూర్తి అంకితభావంతో సేవలందించారు. సైన్యం నుండి బ్రిగేడియర్గా పదవి విరమణ చేశారు. ఆయన డిసెంబర్ 6, 1998లో మరణించాడు. జ్ఞాని జైల్ సింగ్ జయంతి. దేశ 7వ రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ 1916న మే 5వ తేదీన పంజాబ్లో జన్మించారు. ఆయన పదవీ కాలం జూలై 25, 1982 నుండి జూలై 25, 1987 వరకు. ఆయన భారతదేశానికి మొదటి సిక్కు రాష్ట్రపతి. జైల్ సింగ్ గురు గ్రంథ్ సాహిబ్ పాఠాన్ని కంఠస్థం చేసినందుకు జ్ఞాని అనే బిరుదును పొందాడు. జైల్ సింగ్కు కాంగ్రెస్కు మధ్య చాలా మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పినప్పటికీ గాంధీ కుటుంబంతో అతని విభేదాలు కూడా ప్రసిద్ధి చెందాయి. ఇందిరాగాంధీ హయాంలో జరిగిన ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత కాంగ్రెస్కు సన్నిహితుడిగా చెప్పుకునే జైల్ సింగ్తో పార్టీ సంబంధాలు దెబ్బతిన్నాయి. నవంబర్ 29, 1994లో పంజాబ్లో ఆయన కారు ఘోర ప్రమాదానికి గురైంది. ఇందులో జైల్ సింగ్ గాయపడి డిసెంబర్ 25, 1994లో ఆసుపత్రిలో మరణించారు. మదర్ ఆఫ్ లా లీలా సేత్ వర్ధంతి. నోయిడాలో హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి లీలా సేత్ మే 5, 2017లో మరణించారు. ఆమెను మదర్ ఆఫ్ లా అని కూడా పిలుస్తారు. 1930 అక్టోబర్ 20వ తేదీన ఉత్తరప్రదేశ్లోని లక్నో నగరంలో ఆమె జన్మించారు. లీలా సేత్ తన కెరీర్ను స్టెనోగ్రాఫర్గా ప్రారంభించారు. 1978లో లీలా సేత్ ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. భారతదేశ చరిత్రలో తొలిసారిగా ఓ మహిళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. నిర్భయ గ్యాంగ్ రేప్ తర్వాత ఏర్పడిన జస్టిస్ వర్మ కమిటీలో లీలా సేత్ కూడా సభ్యురాలు. ఇస్రో జీశాట్-9 ప్రయోగం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో దక్షిణాసియా ఉపగ్రహం జీశాట్-9ను 2017 మే 5వ తేదీన ప్రయోగించింది. 2230 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని శ్రీహరికోట నుంచి GSLV F9 రాకెట్ ద్వారా ప్రయోగించారు. ఈ ప్రయోగం విజయవంతమైందని ప్రకటిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ Xలో పోస్ట్ చేశారు. దక్షిణాసియా ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడం ఒక చారిత్రాత్మక క్షణం. ఇది దక్షిణాసియాకు, మన ప్రాంతానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది అని ఆయన పేర్కొన్నారు. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్తో సహా భారతదేశానికి టెలికమ్యూనికేషన్ సౌకర్యాలను అందించడం ఈ ఉపగ్రహ లక్ష్యం. అమెరికన్ అంతరిక్ష నౌకలో తొలి వ్యోమగామి. 1961 మే 5వ తేదీన అమెరికన్ వ్యోమగామి అలాన్ షెఫర్డ్ ఫ్లోరిడా నుండి ఫ్రీడమ్ 7 అంతరిక్ష నౌకలో ప్రయాణించారు. ఇది అంతరిక్షంలోకి అమెరికా చేసిన మొదటి ప్రయాణం. ఈ ప్రయాణంలో భాగమైన మొదటి అమెరికన్ అలెన్. 3 రోజుల తర్వాత నాసా విశిష్ట సేవ పథకంతో సత్కరించింది. అయితే ఈ సమయంలో చెవి సమస్యల కారణంగా అలాన్ షెఫర్డ్ విమానంలో ప్రయాణించకుండా ఆపేశారు. 1963లో ఆయన వ్యోమగాముల కార్యాలయానికి ఇన్ఛార్జిగా నియమించబడ్డాడు. అలాన్ షెఫర్డ్ చెవికి శస్త్రచికిత్స చేశారు. ఆ తర్వాత అలాన్ షెఫర్డ్ నాసా యొక్క అపోలో 14 మిషన్ కోసం అంతరిక్ష కమాండర్గా పనిచేశాడు. అక్కడికి చేరుకున్న తర్వాత అతను చంద్రుడిపై గోల్ఫ్ కూడా ఆడాడు. అపోలో 14 చంద్రుని ఉపరితలంపై అధికారికంగా దిగిన మొదటి శాస్త్రీయ మిషన్. కార్ల్ మార్క్స్ జయంతి. కార్ల్ మార్క్స్ 1818 మే 5వ తేదీన జర్మనీలో జన్మించారు. కార్ల్ మార్క్స్ వామపక్ష దూతగా గుర్తింపు పొందారు. 1917లో కార్ల్ మార్క్స్ మరణానంతరం రష్యన్ విప్లవం జరిగింది. ఈ విప్లవ వీరుడు వ్లాదిమిర్ లెనిన్ మార్క్సిజం ఆలోచనల ప్రభావంతో రష్యాలో 3 శతాబ్దాల పాటు జార్జిస్ట్ పాలనను పడగొట్టి శ్రామిక వర్గ ప్రభుత్వాన్ని స్థాపించాడు. ఈ విప్లవం తర్వాత మార్క్స్ ఆలోచనల ప్రభావంతో అనేక దేశాలు కమ్యూనిస్టులుగా మారాయి.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రామికుల కోసం తన గళాన్ని వినిపిస్తానని, మహిళలను ఆస్తిపరులుగా తీర్చిదిద్దుతానని చెప్పిన కార్ల్ మార్క్స్ తన ఇంట్లోని స్త్రీకి ఆమె చేసిన పనికి జీతం ఇవ్వలేదు. పుట్టిన కొడుకుకి తగిన గౌరవం ఇవ్వకుండా వదిలేశారని, తన విప్లవాత్మక ఇమేజ్ దెబ్బతినకూడదని ఆయన ఇవన్నీ బయటికి రాకుండా చూసుకున్నారని చెప్తారు. నెపోలియన్ బొనపార్టే మరణం. నెపోలియన్ బొనపార్టే మే 5, 1821లో మరణించాడు. అతని నెపోలియన్ 1 అని కూడా పిలుస్తారు. ఫ్రెంచ్ విప్లవంలో నెపోలియన్ కీలక పాత్ర పోషించాడు. నెపోలియన్ సైన్యం ఆ సమయంలో ఐరోపాలో చాలా ఆధిపత్యం చెలాయించింది. ప్రపంచంలోని చాలామంది రాజులు, యువరాజులు అతని ధైర్య సాహసాలకు అబ్బురపడేవారు. టిప్పు సుల్తాన్పై కూడా నెపోలియన్ ప్రభావం ఎక్కువగా ఉందని నమ్ముతారు. మైసూర్ పాలకుడు టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేసిన యుద్ధంలో సహాయం చేయడానికి నెపోలియన్ తన వేలాది మంది సైనికులతో భారతదేశానికి వస్తాడని ఊహించారు. కానీ ఇది జరగలేదు. ఐరోపాలో అలజడి సృష్టించిన తర్వాత నెపోలియన్ బొనపార్టే 1798లో ఆసియా వైపు వచ్చాడు. అతని మొదటి లక్ష్యం ఈజిప్టును స్వాధీనం చేసుకోవడం. ఇంతలో నెపోలియన్ టిప్పు సుల్తాన్కు తన అజేయమైన సైన్యం ఈజిప్టు నుండి సముద్రం లేదా భూమి ద్వారా భారతదేశానికి వస్తుందని, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగే యుద్ధంలో అతనికి సహాయం చేస్తుందని హామీ ఇచ్చాడు. కానీ నెపోలియన్ ఈజిప్టు మిషన్కి ముందే భారతదేశంలో టిప్పు పరిస్థితి చాలా ఘోరంగా మారింది. టిప్పు సుల్తాన్ చివరికి ఆంగ్లో మైసూర్ యుద్ధంలో 1799 మే 4న మరణించాడు. టిప్పు సుల్తాన్ మరణంతో నెపోలియన్ కూడా భారతదేశంతో సంబంధాలు కోల్పోయాడు. అతని ఈజిప్టు ప్రచారం కూడా విజయవంతం కాలేదు.